హాయ్ హలో వెల్కమ్ టు రైల్వే అప్డేట్స్. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. అయితే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే సిలబస్ ఏముంటుంది, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలని అడుగుతున్నారు. అయితే ఇందులో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. నిజంగా రైల్వే ఉద్యోగం సంపాదించాలనుకునే వారు మాత్రమే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గవర్నమెంట్ ఉద్యోగం నేను కూడా సెటిల్ అవ్వాలి గవర్నమెంట్ జాబ్లో అనుకునే వారు మాత్రమే కంపల్సరీ ఈ వీడియో చూడండి. మిగతా వారు ఈ వీడియో చూడకండి, స్కిప్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నిజంగా ఉన్న వారికి మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కసితో గట్టి పోటీ ఇవ్వాలనుకున్నటువంటి వారికి ఈ వీడియో అదే చూడండి. చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. కంప్యూటర్ ఎగ్జామ్లో ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఉండదు ఇది. అయితే దీనికి టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్లో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 90 మినిట్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో వచ్చేసి 30 వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి 100 మార్క్స్ టోటల్. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. సో ఇందులో జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇందులో ఇంకొకటి కూడా 1/3 కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. సో ఇలా కట్ ఆఫ్ మార్క్స్ 1/3 కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి పెట్టండి. ఏది కరెక్ట్ ఆన్సరో అది మాత్రమే పెట్టండి. సో చూడండి, జనరల్ అవేర్నెస్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్లో ఏవేవి ఇస్తారనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏరియా నుంచి ఏ పార్ట్ వస్తాయి చూడండి. మ్యాథమెటిక్స్ నుంచి నంబర్ సిస్టమ్ చూడండి, డెసిమల్స్, తర్వాత ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొఫెషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ సంబంధించింది. తర్వాత పర్సంటేజు, మెన్సురేషను, తర్వాత టైమ్స్ అండ్ వర్క్, తర్వాత టైమ్స్ అండ్ డిస్టెన్సు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ అండ్ స్టాటిస్టిక్స్. మ్యాథమెటిక్స్లో ఎవరైతే ఇన్ని ఏరియాస్లో నంబర్ సిస్టమ్స్ అయితేనేమి, ఫ్రాక్షన్స్ అయితేనేమి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్స్, టైమ్స్ అండ్ వర్క్స్, టైమ్స్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ అండ్ స్టాటిస్టిక్స్లో ఎవరైతే పట్టు బాగా ఉంటుందో, ఎవరైతే బాగా గట్టి పోటీతో చదువుతారో ఈ ఏరియా నుంచి తప్ప క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి వేరే ఏరియా నుంచి అస్సలు రాదండి. కాబట్టి ఇది ముందు నుంచే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ ఏరియా ఇదేనండి సిలబస్ అడిగేది. కాబట్టి ఇదే సిలబస్ అడుగుతాడు. వీటి నుంచే వేరే క్వశ్చన్స్ అయితే రావు. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా చదవండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ పార్ట్ వస్తాయి చూడండి. అనలాజీస్, కాంప్లెక్షన్స్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగు, మ్యాథమెటికల్ అండ్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ అండ్ రీజనింగు, సిలాజిమ్స్, జంబ్లింగు, వెన్ డయాగ్రామ్స్, ఫజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, డెసిజన్ మేకింగ్స్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఎట్సెట్రా. ఇన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. మనకు కావాల్సిన 100 క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఇందులో అనలైసిస్, కాంప్లెక్షన్స్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, ఈ కోడింగ్ అండ్ డికోడింగ్ ఇవి మీకు ఒకవేళ తెలియదు అనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి. మీకు దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా వస్తాయి. ఒకవేళ ఇంకా షార్ట్కట్లో ఇంకా మేము బాగా చదవాలనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి. వాటికి సంబంధించి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అనలాజిస్ అంటే ఏంటి, కాంప్లెక్షన్స్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే ఏంటి, కోడింగ్ డికోడింగ్ గురించి కూడా నేను చెప్తాను. మ్యాథమెటికల్ అండ్ ఆపరేషన్స్ గురించి కూడా నేను పెడతాను. మీరు కామెంట్లో పెడితే దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్.
చూడండి, జనరల్ అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి మనకి. చూడండి, జనరల్ అవేర్నెస్లో నుంచి ఎంత ఉంది, 40 ఉంది. చూడండి, జనరల్ అవేర్నెస్ అతిపెద్ద ఏరియా ఇది అండి, మనకి స్కోర్ చేసే ఏరియా అది, బిగ్గెస్ట్ ఏరియా జనరల్ అవేర్నెస్. చూడండి, టోటల్ 100 మార్క్స్కి టోటల్ 90 మినిట్స్ జనరల్ అవేర్నెస్ వచ్చి 40 క్వశ్చన్స్ ఇస్తాడు. అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనము పాస్ అవుతాము అనే వీడియో సపరేట్గా చేశాను. ఎంత స్కోర్ వస్తే మనం మినిమం క్వాలిఫై అవుతాము సెకండ్ సిబిటి ఎగ్జామ్కి అనేది కూడా నేను ఇంకో వీడియోలో చేస్తున్నాను. ఫస్ట్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఫస్ట్ ఎగ్జామ్ కోసం మాత్రమే ఈ ప్యాటర్న్, ఈ సిలబస్ ఉంటుంది. సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం వేరే ప్యాటర్న్, వేరే సిలబస్ ఉంటుంది, అది వేరే వీడియో చేస్తాను. ఇది పాస్ అయిన వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో కాబట్టి ప్రస్తుతానికి వీటిని చదవండి. చూడండి, అతిపెద్ద ఏరియా వచ్చేసి జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ పార్ట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ అడిగారు. చూడండి, కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, తర్వాత అండ్ కల్చరల్ ఇండియన్ లిటరేచర్స్ మూవ్మెంట్స్, ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్. చూడండి, ఓవరాల్గా చెప్పినట్లయితే ఏం లేదండి, ఇందులో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు సైన్స్ బుక్స్ కానీ సోషల్ బుక్స్ కానీ చదివితే అయిపోతుందండి, అంతే. అదే జనరల్ అవేర్నెస్. ఇప్పుడు కరెంట్ ఏం జరుగుతున్నాయి, ఒలింపిక్స్, లేకపోతే తర్వాత మనకి స్పోర్ట్స్, తర్వాత గేమ్స్ సంబంధించిన విషయాలు, వాటిని చదవాల్సి ఉంటుంది. కరెంట్ అప్డేట్ డైలీ న్యూస్ పేపర్ చదివితే చాలండి, జనరల్ అవేర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డైలీ న్యూస్ పేపర్ చదివి ఆ న్యూస్ పేపర్లో ఈ కంట్రీకి ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు ప్రెసిడెంటు, మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మన ఇండియా స్టేట్స్లో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవార్డ్స్ సంబంధించి కూడా అడుగుతారండి, ఆస్కార్ అవార్డ్స్ కానీ, తర్వాత వచ్చేసి చాలా రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ సంబంధించిన కానీ చాలా రకరకాలుగా అడుగుతారండి. పద్మశ్రీ అవార్డు, పద్మ అవార్డ్స్, ఇలాంటికి సంబంధించిన కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇదంతా చూడండి ఒకసారి, ఇక్కడ అంతా మొత్తం ఉంటుంది. చూడండి, ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఎంత రావాలి ఎలిజిబిలిటీ అనేది కూడా చూడండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40% ఎలిజిబిలిటీ రావాలి, ఎకనామిక్ వారికి 40%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్సీ 25% అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే వీటన్నిటిని చూసి మీరు భ్రమపడవద్దండి, వీటికి మించి మీరు స్కోర్ చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అందరూ 50% పైన, అందరూ 70% పైన తీసుకొస్తే ఎవరికి పోస్ట్ ఇవ్వాలి? సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని మీరు చదవద్దండి ఇంతే స్కోర్ చేయాలని. సో కొంత ఎక్కువ బాగానే చదవండి. అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 70% వరకు తీసుకురండి, ఓబీసీ వాళ్ళు ఒక 75 పైన తీసుకురండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 80 వరకు తీసుకురండి. ఇలా ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్కి సిబిటికి ఎలిజిబిలిటీ అవుతారు. ఇంత హార్డ్ వర్క్ చేస్తే సెకండ్ సిబిటి ఎగ్జాము మీకు ఈజీ అవుతుంది. సో కాబట్టి చదవండి. సెకండ్ సిబిటి ఎగ్జామ్ గురించి ఇంకా ఏ ప్యాటర్న్ ఉంటుంది అనేది సిబిటి 1 అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత పెడతాను. దానికోసం మీరు వెయిట్ చేయండి. ఈ వీడియోని మీరు వాచ్ చేయండి, ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.